నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, చాలా మందిలో ఒక సందేహం అనేది ఉంటుంది. నేను బయటికి వెళ్తే నాకు ఈ పని ఖచ్చితంగా నెరవేరట్లేదు. నేను ఈ పని చేపట్టాలి అంటే ఇందులో ఏదో ఒక అపజయం ఉంటుందన్న సందేహం అయితే ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇలా మనం బయటకు వెళ్ళినప్పుడు, ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు, ఈ పని ఖచ్చితంగా నాకు విజయం పొందాలి అనుకొని బయటకు వెళ్ళాలి అంటే ఎటువంటి లలిత శాస్త్రనామాలను వాళ్ళు జపించాలి గురుజీ? అదేవిధంగా ఎన్నిసార్లు జపించాలి? ఏ విధంగా జపించుకోవాలి గురుజీ? మనకి ఏ పనైనా సరే మనం వెళ్ళినటువంటి పని సక్సెస్ అవ్వాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒకటి పాజిటివ్ కోణం మనలో ఉండాలి. ఇప్పుడు చూడండి, పని అనే కాదు, ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, నాకు నీరసంగా ఉంది అనుకుంటూ ఉన్నారు మైండ్లో, నిజంగానే నీరసంగా ఉంటుంది. లేదు నాకు చాలా ఎనర్జెటిక్గా ఉన్నా అనుకుంటుంటే ఎనర్జెటిక్గా ఉంటాం. చాలామందికి ఏంటంటే ఒక చాంటింగ్ చేస్తుంటారు వాళ్ళు రెగ్యులర్గా, అది ఫస్ట్ ఆపాలమ్మా. ఏమిటది అంటే, నేనేం చేసినా కలిసి రావట్లేదు, నేను బయటికి వెళ్తే నేను కంపల్సరీ 3 సార్లు వెళ్ళాల్సి వస్తుందని కొంతమంది అనుకుంటుంటారు. అట్లా వెళ్ళంగానే స్టార్టింగ్లో అసలు నాకు ఏ పని అవ్వదు, ఫిక్స్ అయిపోతారు మైండ్లో. అండ్ అట్లాగే ఏం చేసినా కలిసి రావట్లేదు, నేను ఎక్కడికి వెళ్ళినా ఇది అయిపోతుంది, నాకెవరూ సహకరించట్లేదు, నేను వెళ్ళగానే వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు, ఇట్లాంటివన్నీ పెట్టుకుంటారు మైండ్లో. నిజంగా కొన్ని సందర్భాల్లో కొంతమందికి జరుగుతుంది, జరగతనట్లేదు, కానీ ఒక 10% జరుగుతాయి. 90% మాటిమాటికి చాంటింగ్ చేసుకుంటూ వీళ్ళు ఒక మంత్రంలా చాంట్ చేయడం వల్ల కూడా జరుగుతాయి. అలా 1-2 సార్లు అయిపోగానే ఇంకా 3సారి నుంచి ఇంకా అలాగే అనుకుంటుంటారు, నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది అంటే. అదేమనుకుంటారంటే అది నిజంగా వాళ్ళ జన్మజాతకంలో యోగం ఉండొచ్చు, అంటే వాళ్ళ జన్మజాతకంలో ప్రయత్న స్థానము అంటారు. దానికి కేతు సంబంధం వస్తే ప్రతి ప్రయత్నం ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది. అది 3rd హౌస్ లార్డ్ కనుక కేతు సంబంధం వచ్చినా, 3rd హౌస్లో సాటర్న్ కేతు ఉన్నా, 3rd ఆధిపత్యం వహించేవాడికి కేతు సంబంధం వచ్చినా అది ఆటంకాలు జరుగుతుంది. అయితే దీనికి శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటి, అసలు మీకు ప్రతిదీ ఆటంకం జరుగుతుందన్నప్పుడు మీరు ఇంటి నుంచి బయలుదేరే ముందు గణపతిని తలుచుకొని బయలుదేరండి. లేదండి నాకు బాగా తీవ్రంగా ఉంది, ఇంకా నాకు ఇంకేదైనా మంత్రం కావాలి అని అనుకుంటే లలితా సహస్రనామాల్లో కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనేటువంటి నామం ఉంటుంది. అంటే కామేశ్వరుడు అంటే పరమేశ్వరుడి యొక్క ముఖంలో నుంచి మరియు అమ్మవారి ముఖంలో నుంచి ఇద్దరు చూసుకున్నారట. ఒకసారి బండాసురుడు ఏం చేస్తాడంటే, ఆ యొక్క బండాసుడితో యుద్ధం జరుగుతూ ఉంటే వాళ్ళ తమ్ముడు ఉంటాడు, 2 తమ్ముళ్ళు, విషక్రుడు విషంగుడు అని. అందులో ఒక తమ్ముడు ఏం చేస్తాడంటే విఘ్నశిలా యంత్రము అని ఉంటుంది, దాన్ని యుద్ధభూమిలో ఇసిరేస్తాడు, పై నుంచి ప్రాకారం నుంచి ఇసిరేస్తే అది ఎక్కడైతే పడుతుందో అక్కడ ఉన్నటువంటి, అది ఎక్కడ వేసేసాడు, ఈ శక్తి సేనలు అమ్మవారి యొక్క సేన ఉంటుంది కదా, అక్కడ మొత్తం అక్కడ వేసేసాడు. ఇసిరేస్తే అది ఉంది, ఒక దగ్గర ఉంది. అదేం చేసిందంటే అందరికీ యుద్ధం చేయాలనేటువంటి ఉత్సాహం తగ్గించేసింది, వైరాగ్యాన్ని పెంచింది దానివల్ల. అంటే అలాగా ఏం యుద్ధం చేస్తాంలే, ఇప్పుడు నేను యుద్ధం చేస్తే అమ్మవారికి క్రెడిట్, లేకపోతే బండాసుడికి క్రెడిట్, నాకేం వస్తుంది, నాకు దెబ్బలు తగులుతాయి అంటే వీళ్ళందరూ కూడా ఎవరి వాళ్ళు ఉన్నారనే విషయం మర్చిపోయారు. అమ్మవారి శక్తితోనే ఇదంతా నడుస్తుందని మర్చిపోయారు. ఎలా అంటే ఒక బల్బు పవర్ వల్ల వెలుగుతుందని మర్చిపోయి నా అంతటి నేను వెలుగుతున్నాను అనుకుంటే ఎట్లా, బల్బు ఎలక్ట్రిసిటీ పవర్ వల్ల బల్బు వెలుగుతుంది అంతే కదా, దానికి స్వయంగా వెలిగే శక్తి ఉండదు. అలాగా వీళ్ళందరూ ఏమనుకున్నారు, సరే నేను చేయడం వల్ల అవుతుంది కదా, నేను ఎందుకు చేయాలి, నాకు ఇప్పుడు ఈ గొడవ అవసరమా అన్ని ధోరణిలోకి, వైరాగ్యంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు మంత్రిని దేవత అందరూ లేవండి, ఏమిటి మీరు అందరూ ఇలాగా ఉన్నారు లేదంటే, ఏమి యుద్ధం చేస్తాం, ఎవరి కోసం యుద్ధం చేస్తాం అంటూ ఉన్నప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్తారు. ఈ మంత్రిని వెళ్ళి చెప్తుంది, అమ్మ ఇలా జరిగిందంటే నాకు తెలుసులే ఏం జరిగిందో అని. ఒక్కసారి ఈశ్వరుడు వైపు చూస్తే ఏం చేయొద్దన్నావుగా, కూర్చోమన్నావుగా, నేను కూర్చున్నా అంటే, సరే అలాగే కూర్చోండి అని ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసి నవ్వుకుంటారు. ఆ నవ్వులో నుంచి పుట్టినవాడే గణపతి. ఇప్పుడు మనకి నవ్వు కానీ హ్యాపీనెస్ కానీ ఎప్పుడు ఉంటుంది, మనకి కష్టం లేనప్పుడు, ఆటంకం లేనప్పుడు, ఇబ్బంది లేనప్పుడు సంతోషంగా ఉంటాం. ఆ సంతోషాన్ని ఇచ్చేవాడు గణపతి, ఆటంకాన్ని తొలగించేవాడు గణపతి. కాబట్టి గణపతిని తలుచుకొని వెళ్ళినట్లయితే, నిత్యము గణపతి చాంటింగ్ చేసినట్లయితే మీకు జరిగేటువంటి ఆటంకాలు 100% తొలగిపోతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే, ఆ రకంగా మీరు గణపతిని ఎప్పుడైతే మీరు చాంటింగ్ చేసుకుంటారో ఖచ్చితంగా మీకు చాంటింగ్ అనేటువంటిది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అందులో ఇంకా బలంగా పనిచేయాలంటే నేను చెప్పినటువంటి ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమః అని చెప్పి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి. అయితే ఇక్కడ ఒకటే ఏంటంటే, ఆటంకాలు
ఒక్కొక్కసారి మన మంచికే కూడా అవుతాయి. మనం ఆ విషయం 4 సార్లు వెళ్ళి చేసినప్పుడు మనకు కొంత అనుభవం పెరుగుతుంది. కానీ ఒక్కొక్కసారి ఇబ్బంది కూడా ఇస్తుంది. ఆ ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు ఈ మంత్రం చేసుకోండి, సరిపోతుంది. అంటే ఇంట్లో కూడా చాలా మంది 2-3 సార్లు ఇట్లా నెగిటివ్ అయిందంటే ఏమో ఇది మనకు భయపడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఇంట్లో కూడా ఏంటంటే గరిక ఉంటుంది, గరికతో గణపతి ఆరాధన చేయడము, బుధవారం కానీ మంగళవారం కానీ కుడుములు లేకపోతే ఉండ్రాలు లాంటివి స్వామివారికి నైవేద్యంగా పెట్టడము, ఇవి మీరు ఎంత చేస్తే ఖచ్చితంగా అంత ఆటంకాలు తొలగుతాయి, గుర్తుపెట్టుకోండి. గణపతి ఆరాధన చేసుకుంటే వెళ్ళిన ప్రతి పని కొంచెం విజయవంతం అయ్యే సూచనలు కనిపిస్తాయి. కనిపిస్తాయి. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః.